ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన చిన్ననాటి మెమరీస్ కొన్ని గుర్తు చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా. సో నాకు ఒక మెసేజ్ వచ్చింది, దాన్ని చదివినప్పుడు ప్రతిదీ కూడా నాకు రీకలెక్ట్ అయింది అనమాట. చిన్ననాటి జ్ఞాపకాలు ఎంత సంతోషంగా ఉండేవాడు అప్పుడు అని చెప్పి. సో ఆ మెమరీస్ని మీతో కూడా షేర్ చేసుకున్నాం. మీలో కూడా చాలా మంది నాలాగే ఫీల్ అయి ఉంటారు, అందువల్ల షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో మన ఫస్ట్ పాయింట్కి వచ్చినట్లయితే డ్రెస్సెస్. సో మనం ఇప్పుడైతే చాలా రకాల డ్రెస్సెస్ కొనుక్కుంటున్నాం, నంబర్ ఆఫ్ కలెక్షన్స్ మనకుంది. ఆ రోజుల్లో అయితే చాలా కొద్ది కలెక్షన్ ఉండేది, అది కూడా మన వాళ్ళు పండగలకు మాత్రమే బట్టలు కుట్టించేవాళ్ళు. ఆ పండగలకు బట్టలు కుట్టిస్తే ఎప్పుడెప్పుడు పండుగ వస్తుందా, ఎప్పుడెప్పుడు మనం కొత్త బట్టలు వేసుకుందామా అని ఎదురు చూసేవాళ్ళం. సో పండగైతే చాలు కొత్త డ్రెస్ వేసుకుని ఎంచక్క కుచ్చులు జడేసుకొని ఆ కుచ్చులు తిప్పుకుంటూ ఊర్లో అందరు పిల్లలు రెడీ అయ్యి సరదాగా రోడ్లో అందరూ కలుసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే ఆ రోజులు మళ్ళీ వస్తాయా అనిపిస్తుంది. తర్వాత మన ఇంటికి చుట్టాలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు చుట్టాలు వస్తే వీళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్తారా అని అనుకుంటూ ఉంటారు చాలా వరకు, కానీ అప్పుడు చుట్టాలు వస్తే చాలా ఆనందం అన్నమాట. వాళ్ళు వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంటుంది, అయ్యో ఇప్పుడే వెళ్ళిపోతున్నారా అని చెప్పి. అంతేకాకుండా మన అమ్మమ్మలో లేకపోతే మన దగ్గర బంధువులు వచ్చినప్పుడు మనకు పోయేటప్పుడు డబ్బులు ఇచ్చిపోయేవాళ్ళు అనమాట. అది మీకు గుర్తే ఉండొచ్చు. నాకైతే ఇప్పుడు మన ఇంట్లో ఉంది కదా బామ్మ, సో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఎప్పుడు 10 పైసలు 5 పైసలు అలా ఇచ్చేవాళ్ళు. ఒక్కసారి ఏంటంటే మా తాతయ్య వచ్చినప్పుడు పావలా ఇచ్చాడనమాట. నాకు వద్దు అని చెప్పా. ఎందుకమ్మా పావలా ఇస్తే వద్దు అంటున్నావు అంటే, ఇది చిన్నగా ఉంది నాకు వద్దు, పెద్ద డబ్బులు ఎప్పుడు ఇస్తావు కదా అదే ఇవ్వు అన్న. అది నాకు జ్ఞాపకం బాగా వచ్చింది అనమాట. దీన్ని చూడంగానే ఆ జ్ఞాపకం బాగా వచ్చింది. సో 10 పైసలే కావాలి అని చెప్పి నేను పావలా ఇచ్చి 10 పైసలు తీసుకున్నాను. అప్పుడు తాతయ్య ఎక్స్ప్లెయిన్ చేశాడు, అమ్మ నీకు పావలాకు వచ్చేది దీనికి 2 ఎక్కువ వస్తాయి అని చెప్తే అప్పుడు కానీ నాకు అది చిన్నదానికి అంత వాల్యూ ఉందని తెలియలేదనమాట. అంత అమాయకంగా ఉండేవాళ్ళం అప్పుడు. తర్వాత చుట్టాలు వెళ్ళిపోయినాక మళ్ళీ చుట్టాలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటే చుట్టాలు ఇంట్లో ఉంటే అంత ఆనందంగా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు మనం అందరూ ఇండివిజువాలిటీ ఎక్కువైపోయి ఎవరికి వాళ్ళు ఒక కలుపుకొలతనం లేదు. ఎక్కడైనా మనం మ్యారేజెస్కి పోయినా అయ్యో మేము వెళ్ళిపోవాలి, అక్కడ పని ఉంది ఇక్కడ పని ఉంది అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటాం. సరదాగా అందరూ కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. గెట్ టుగెదర్ అంటారు, అందరూ వస్తారు, హడావుడిగా అయ్యో మాకు ఇంట్లో ఆ పని ఉంది ఈ పని ఉందని వెళ్ళిపోతూ ఉంటారు. సరే సరదాగా గడిపే సమయాలు. తర్వాత అక్కడికి వెళ్తే మాత్రం గెట్ టుగెదర్ లేదా ఇంకేదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఏదైనా వెళ్తే ఎవరెవరు పాటికి వాళ్ళు ఫోన్లలో చూసుకుంటూ ఉంటారు. నాకు అప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో కూడా గుర్తొచ్చింది. విశ్వనాథ్ గారు అంటారు, ఏంట్రా అందరూ సరదాగా గడుపుతారని చెప్పి పిలిస్తే మీరేంటి అందరూ తలా ఫోను ల్యాప్టాప్లో ఎత్తుకుని కూర్చున్నారు, ఇక్కడ సరదాగా గడపడానికి నేను అందరినీ ఒకటి చేశానని చెప్పి చెప్తారనమాట. అది గుర్తొచ్చింది. సో ఇప్పటికి అప్పటికి ఎంత తేడా అంటే అది. ఆ రోజుల్లో మనం పెళ్లికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక 2 రోజుల ముందు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనులన్నీ, అప్పుడు ఇవన్నీ ఉండేటివి కాదు కదా, క్యాటరింగ్ అన్నీ ఉండేటివి కాదు కాబట్టి దగ్గర బంధువులు పెళ్లికి వెళ్ళినప్పుడు 2 రోజుల ముందు వెళ్ళి అక్కడ చేయాల్సిన పనులన్నీ అందరూ షేర్ చేసుకొని చేసి ఆ ఫంక్షన్ ని హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. అది ప్రతి పనిలోనూ అందరూ తలా ఒక చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనం ఫోన్ కొడితే ఆర్డర్లు ఇంటికి వచ్చేస్తే హ్యాపీగా సర్వ్ చేసుకొని తినడమే. కలుపుకొలుతానం లేదని చెప్పొచ్చు. ఏదైనా ఫంక్షన్స్ కానీ నార్మల్గా గెట్ టుగెదర్ కానీ అయినప్పుడు అదొకటి అనిపించింది అనమాట డిఫరెన్స్. ఇక నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి సినిమాలు. సో మనం ఇప్పుడు సినిమా ఈ రోజు రిలీజ్ అయితే ఈ రోజే వెళ్ళాలనే ఆతృత చాలా ఉంటుంది చాలా వరకు. కానీ ఆ రోజుల్లో సినిమాకి వెళ్ళాలంటే అట్లీస్ట్ 10-15 రోజులు పట్టేది అనమాట. ఒక్కొక్క సినిమా కూడా ఒక 1 year ఆడిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు 1 monthకే ఎత్తేస్తున్నారు కదా. కానీ ఆ రోజుల్లో 365 days ఆడింది అలా చెప్పుకునేవాళ్ళు కదా. దానికి ప్లాన్ చేసి 15 days అవుతుంది అనమాట. అందరూ ప్లాన్ చేసి థియేటర్కి వెళ్ళేటప్పటికి అన్ని రోజులు పట్టేది. కానీ అందరూ సరదాగా టికెట్ అనమాట. అప్పుడు ఏంటంటే 3 రకాలు ఉండేది, బెంచ్ టికెట్, నేల టికెట్, ఇంకొకటి బాల్కనీ. సో బాల్కనీలో ఇప్పుడు నార్మల్గా ఉండేటివి అనమాట సీట్స్. బెంచ్ ఏంటంటే మామూలుగా మీకు తెలిసిందే కదా, అలా కొంచెం హైట్లో ఉండేవి, పెద్ద హైట్ కూడా ఉండేటివి కాదు. నేలంటే కింద కూర్చొని చూడాలన్నమాట. సరదాగా ఉండేది. 3 వెరైటీలు ఉంటే. నాకు తెలిసినంత వరకు మేము చిన్నప్పుడు చూసిన సినిమా బాల్కనీ అంటే 1 రూపీ ఉండింది, బెంచ్ టికెట్ అయితే ₹1/2, నేల టికెట్ అయితే 25 పైసా ఉండింది. ఎక్కువ మా ఊరు దగ్గర థియేటర్ లేదు కానీ మా అమ్మమ్మ వాడి ఊర్లో ఉండేది. అక్కడికి అమ్మమ్మ వాడికి సెలవులకు వెళ్ళినప్పుడల్లా కూడా అక్కడ ఏమి మూవీ ఉన్నా అది ఎవరి మూవీ ఏం చూసేవాళ్ళం కదా, కంపల్సరీ మూవీ అయితే చూసేవాళ్ళం. తర్వాత అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పటికి అప్పటికి డిఫరెన్స్ ఏంటంటే
అది ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఆ రోజుల్లో ఉండేది కాదు కాబట్టి సినిమాలు అపురూపంగా చూసేవాళ్ళం. తర్వాత నాకు బాగా గుర్తుంది, నేనే చూడండి ఈ థియేటర్లో ఈ మూవీ అంటూ రిక్షాలు వేసుకొని అనౌన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే మా అమ్మమ్మ వాళ్ళకంతా కూడా, అంటే మెయిన్ రోడ్ లో ఉంటుంది, ఆ వాళ్ళకంతా కూడా పోస్టర్సే. తర్వాత పోతూ ఉంటే బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున ఇలాంటి మూవీస్ ఉండేటప్పుడు ఎవరైతే వాళ్ళు ఇష్టం ఉండరో వాళ్ళు పేడ తీసి కొట్టేపోయేవాళ్ళు అనమాట. సో మా అమ్మమ్మ వాళ్ళంతా ఒక్కొక్కసారి పోస్టర్స్ తో ఆ పేడతోనే నింపుండేది. తర్వాత మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆ పోస్టర్స్ ఒక్కొక్కసారి తీసేసి, అంటే ఒకదాని మీద ఒకటి కొత్త మూవీస్ వస్తా ఉంటే ఒకదాని మీద ఒకటి పోస్టర్ వేస్తూ ఉంటారు కదా. అప్పుడు పంచింగ్ మిషన్ కొత్తగా వచ్చిందో లేకపోతే నాకు కొత్తగా అనిపించిందో, అది పక్కన ఒక బ్యాంక్ ఉంటే వాళ్ళ దగ్గర ఉండేది అనమాట. సో మేము అవన్నీ కలర్వన్నీ చింపి పేపర్లు, అంటే థిక్గా ఉంటుంది కదా, ఒకదాని మీద ఒకటి పోస్ట్ వేసినప్పుడు వాళ్ళని అడిగి కొద్దిసేపు తీసుకొని పంచింగ్ మిషన్ తో కొడితే చిన్న చిన్న స్టిక్కర్ లాగా వస్తాయి కదా, వాటిని పెట్టుకుని గుడ్డీలు అట్లా ఆడుకునేవాడు అనమాట. ఆ జ్ఞాపకం నాకు ఆ సినిమా సినిమా పోస్టర్స్ వచ్చినప్పుడు అది జ్ఞాపకం వచ్చింది. మా అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో చేసిన స్టిక్కర్స్ జ్ఞాపకం వచ్చింది. తర్వాత ఏంటంటే సినిమా చూసేసిన తర్వాత పక్కింటి వాళ్ళందరికీ మనం నీట్ గా వాళ్ళకి కళ్ళకి కట్టినట్టు, అంటే వాళ్ళు కూడా థియేటర్లో పోయి చూస్తే ఎలా ఉంటుందో అలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సినిమాలంతా కూడా. అట్లా చాలా మంది వచ్చి కూర్చొని వినేవాళ్ళు అనమాట. పక్కన వాళ్ళందరూ కూడా వినేవాళ్ళు ఈ సినిమాలో ఏం జరిగింది అని చెప్పి. ఇంకా సినిమాలతో కంపేర్ చేసుకున్నప్పుడు అప్పుడు సినిమాలు ఇప్పుడు సినిమాలు కంపేర్ చేసుకుంటే అప్పుడు స్టోరీ బాగుండేది, ఇంట్రెస్ట్ గా ఉండేది, ఫ్యామిలీతో అంతా కూడా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీస్ వచ్చేది. ఇప్పుడేంటి ఎంతసేపు డుగుడుగుడుగు అవి తప్పితే సౌండ్స్, ఒక స్టోరీ ఉండదు, ఏముండదు. కొన్నిసార్లు మనం ఫ్యామిలీతో పోవాలంటే కూడా మనకు నచ్చదు అనమాట, అంత ఘోరంగా ఉన్నాయి ఇప్పుడు ఉన్న సినిమాలు. కానీ ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్లు అలాంటివి ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా అలాంటివి తీస్తున్నారు. కొన్ని డ్రెస్సింగ్ స్టైల్ ఇప్పుడు చూసినట్లయితే పాత సినిమాలో ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు వేసుకుంటున్నాం. లెగ్గింగ్ చూస్తే రామారావు చాలా పురాణ సినిమాలు చాలా చూసినట్లయితే అవి వేసుకొని ఉంటారు, కానీ అప్పుడు మనకు అవి లెగ్గింగ్లు అని తెలియదు. ఈవెన్ ప్లాజాలు కూడా చాలా సినిమాల్లో ఉన్నాయి, సో అవే ఇప్పుడు వస్తూ ఉంటాయి అనమాట. ఈవెన్ బ్లౌజ్ డిజైన్స్ కూడా మీరు గమనించినట్లయితే జమున గారు కానీ సావిత్రి గారు కానీ వేసుకున్న బ్లౌజెస్ డిజైన్స్ చూస్తే అప్పట్లో కూడా అంత డిజైన్స్ ఉండేవా అనిపించేది అనమాట. ఈవెన్ నగలు కూడా అప్పుడు ఎక్కువగా ఆర్టిఫిషియల్ నగలు ఉండేవి కాబట్టి వాళ్ళు గోల్డ్ నగలే పెట్టుకుని డీసెంట్ గా శారీ కూడా చూడండి, ఎక్కువ శారీస్ కానీ లంగావణిలు కానీ వేసుకుని అందంగా కనిపించేవాళ్ళు. ఇంకా చూడాలనిపించేది, కొద్దిసేపు హీరోయిన్ చూడాలనిపించేది, అట్లా ఉండేది అనమాట అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకున్నప్పుడు. సో అది నాకు బాగా గుర్తొచ్చింది మూవీస్ విషయానికి వచ్చినప్పుడు. నెక్స్ట్ రేడియో. సో రేడియోకి వచ్చేటప్పటికి 9 గంటలకి పాటలు వచ్చేటప్పుడు, తెలుగు పాటలు, వార్తలు అన్నీ చూసేవాళ్ళు. ఒకవేళ మన ఇంట్లో రేడియో లేకుండా అంటే పక్కింట్లో రేడియో పెద్ద సౌండ్ పెట్టుకుని వాళ్ళు పెట్టుంటే దాన్ని వినేవాళ్ళం. నాకు తెలిసి నేను 5th స్టాండర్డ్ ఆ 4th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు రేడియో కొన్నారు మా ఇంట్లో. అప్పుడు దాని కాస్ట్ 350 450 నాకు సరిగా గుర్తులేదు. అదేంటంటే ఒక స్టీల్ రాడ్ లాగా ఉండేది, దాన్ని ఆన్ చేస్తే ఆన్ అయిపోద్ది, సౌండ్ అవన్నీ ఇట్లా తిప్పుకునేలాగా ఉండేది అనమాట. ఇక్కడి నుంచి ఇంత పొడుగుండేది రేడియో. దానిలో 9 అంటే షార్ప్ గా సాంగ్స్ వచ్చేవి. కానీ కొన్ని మూవీస్ ఏంటంటే వాయిస్ ఓవర్ లో అట్లే యాజ్ ఇట్ ఈస్ గా ఆడియో వదిలేవాళ్ళు. అవి కూడా ఏంటంటే 2.5 hour మూవీని 1 hour కి కుదించి వినిపించేవాళ్ళు. అదంతా జ్ఞాపకం ఉంది. తర్వాత ఏంటంటే ఒకటి రామారావు మూవీ ఒకటి ఉండింది, దానికైతే నాకు బాగా గుర్తు. ఎద్దుల బండి కట్టుకొని దానిలో ఊర్లో వాళ్ళు చాలా మంది, అంటే ఒక 10-15 బండ్లు వెళ్ళాయనమాట. మా ఊరు నుంచి ఒక 25 kilometers ఉంటుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి ఎడ్ల బండిలో ఆ మూవీ చూసి వచ్చిన జ్ఞాపకం కూడా వచ్చింది. నాకు చెప్పడం మర్చిపోయాను. అది నాకు సరిగా గుర్తు రాలేదు. బ్రహ్మంగారి చరిత్ర అయితే అసలు థియేటర్ ఫుల్గా చాలా రోజులు ఫుల్ అయి ఉండేది, టికెట్స్ కూడా దొరికేవి కాదనమాట. అంత బాగా ఆడింది. అది నాకు చూసిన జ్ఞాపకం. మా నాన్నమ్మతో వెళ్ళాను ఆ మూవీకి, ఆ జ్ఞాపకం కూడా వచ్చిందనమాట ఇప్పుడు. తర్వాత రేడియో విషయానికి వచ్చేసినట్లయితే సాంగ్స్ ఏ టైంలో వస్తాయో ఆ టైం కరెక్ట్గా అన్ని పనులు చూసుకొని టక్కన అందరూ రేడియో దగ్గర కూర్చో ఉండేవాళ్ళు అనమాట ఆ పాటలు వినడానికి. ఆ పాత పాటలు అన్ని వింటుంటే ఎంత మధురంగా ఉండేది ఆ రోజుల్లో. అది ఆ జ్ఞాపకం వచ్చింది. మీకు కూడా
మోస్ట్లీ అలాంటి జ్ఞాపకాలు ఎన్నో వచ్చి ఉంటాయి నేను చెప్తా ఉన్నప్పుడు. సో మీ జ్ఞాపకాలను కూడా నా కమెంట్స్ లో రాయండి. చదువుకున్నప్పుడు ఆనందం కలుగుతుంది అందరికి కూడా. ఇక కాలక్షేపానికి కొలవే లేదని చెప్పొచ్చు. చందమామలు, బాలమిత్రులు అవన్నీ ఒకరు కొని చుట్టుపక్కల వాళ్ళంతా డిస్ట్రిబ్యూషన్ అనమాట. నువ్వు చదివేసావా నాకిచ్చి, నేను చదివేసానా ఇంకొకరికి ఇచ్చి, అలా ఆ జ్ఞాపకం కూడా అనమాట. ఎక్కువగా బుక్స్ చదివేవాళ్ళం. ఇంకొకటి బుక్స్ విషయానికి వచ్చినట్లయితే ఊర్లో గ్రామాల్లో లైబ్రరీస్ ఉండేవి. గ్రామాలలో కంటే కూడా మండలాలు అలా ఉన్నాయి కదా, అట్లా ఉండేటివి. అక్కడికి మెంబర్షిప్ ఉండాలి. అక్కడికి వెళ్ళి మనం బుక్స్ ఎద్దరపొడి సులోచనారాణి, ఇంకా వీరేంద్రనాథ్ అలాంటివి నాకు బాగా నచ్చేటివి. తర్వాత మాదిరెడ్డి సులోచనారాణి వాళ్ళందరూ కూడా నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ గా వాళ్ళు రాసేవాళ్ళు. అది చదువుతున్నంతసేపు మనం అదొక మూవీ లాగా కళ్ళకు ముందు కనిపించేది అనమాట. మరి ఎద్దరపూడి సులోచనారాయణ అయితే అట్లే వర్ణించేది అనమాట. అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఆ వర్ణించే విధానం అసలు నిజంగా మనకు కళ్ళ ముందు మూవీ కదులుతూ ఉన్నట్లే అనిపించేది. అంత బాగా రాసేవాళ్ళు. అలా అది నావల్ తెచ్చుకొని ఒక్కొక్క నావల్ని 1 వీక్ కూడా చదివేవాడు అనమాట. మళ్ళీ ఆ పేజ్ ఎక్కడి వరకు చదివామని ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకునేవాళ్ళం. ఆ జ్ఞాపకం కూడా వచ్చిందనమాట నాకు ఇది రేడియో గురించి చెప్తూ ఉంటే. నెక్స్ట్ వచ్చి సర్కస్లు. సో మన ఊర్లో అప్పుడప్పుడు సర్కస్లు, ఈవెన్ మేము స్కూల్లో ఉండేటప్పుడు కూడా అట్లీస్ట్ ఒక 1 in 3 months అలా సర్కస్ వచ్చేది. దానిలో కూడా అది మీరు ఇప్పుడు కూడా చూసే ఉంటారు. లైన్ వైర్ కట్టి వైర్ మీద నడవడం, వైర్ మీద సైకిల్ దొక్కడం, 2 కర్ర పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ నడవడం. అంటే వాళ్ళు నడవడానికి ఆ బ్యాలెన్సింగ్ కర్ర అనమాట. అది మనకు తెలియదు, అది ఎందుకు పట్టుకుంటారో కూడా తెలియదు, బ్యాలెన్స్ చేయడానికి కూడా తెలియదు. కర్ర పట్టుకొని నడుస్తున్నారు కదా అనుకునేవాళ్ళం. తర్వాత చాలా రకాలు సర్కస్లు మనం చూసే ఉంటాం మన స్కూల్లో వేసినవి. మీలో చాలా మందికి ఆ మెమరీస్ వచ్చే ఉంటాయి. తర్వాత ఏంటంటే మనం అక్కడక్కడ పెడతారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే రకరకాల అప్పుడే మనం ఎనిమల్స్ ని చూడగలిగాం. అప్పుడు జూలకంతా వెళ్ళే ఇది లేదు కాబట్టి మనకు ఆ సర్కస్ వచ్చినప్పుడే మనం ఏనుగులు కానీ, తర్వాత ఒంటెలు కానీ, పులులు కానీ, సింహాలు కానీ అప్పుడే చూసిన జ్ఞాపకం. తర్వాత మనం ఆటల విషయానికి వచ్చేసినట్లయితే మీకు గుర్తుందా తొక్కుడు బిళ్ళాట, తర్వాత ఖోఖో అంటాం కదా, అది మేము ఏమనేది అంటే పుర్రో అనేవాళ్ళం. తర్వాత వైకుంఠపాలి, దాయాలు, ఇవన్నీ అప్పుడు కాలక్షేపం. ఎంగిటి గుడ్లు, ఇవన్నీ ఐస్ బాయ్ అనేవాళ్ళం. అంటే ఇప్పుడు హైడ్ అండ్ సిక్ అంటాం కదా, అదే మేము ఐస్ బాయ్ అనేవాళ్ళం. సో ఇవన్నీ సరదాగా సండే అప్పుడు అందరు పిల్లలు కలిసి ఆడుకుంటూ ఆ రోడ్ అంతా, మా ఊరు రోడ్ అంతా గోలగోలగా ఉండేది. ఇప్పుడైతే అందరూ పెళ్లి అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. కానీ మా వీధిలో కనీసం 50-60 మంది పిల్లలు ఉన్నారనమాట. ప్రతి ఇంటికి 4-5 ఉన్నారు. అందరూ సండే అయితే ఆ వీధి గోలగోలగా ఉండేది. తర్వాత నాకు ఇంకొక జ్ఞాపకం వచ్చింది. వర్షాలు వచ్చినప్పుడు ఏంటంటే అందరూ బోట్లు వదులుకుంటే మేము మాత్రం ఏం చేసేదంటే అమ్మ వాళ్ళ పెట్టికోట్స్ ఉంటాయి కదా, ఆడపిల్లలందరూ కుతికిల దాకా కట్టుకుని, చిన్నపిల్లలు కాబట్టి ఇక్కడికి వచ్చేది అనమాట. ఇక్కడ దాకా కట్టుకొని అవి ఏదో పెద్ద ఫ్రాక్ లాగా అందరూ దానిలో తిరుగుతూ వాన్లో ఎంజాయ్ చేస్తూ ఆడేవాళ్ళం. ఒకసారి అయితే ఇట్లా కట్టుకోవడంలో ఒక అమ్మాయికి ఇక్కడ బాగా బిగుసుకుపోయింది గట్టిగా టై చేయడంలో. తర్వాత ఇక్కడంతా రెడ్గా మరకలాగా ఏమంటారు, అది గాయంలాగా అయిపోయింది. ఇంకా ఆ రోజైతే ఒక్కటే కొట్టుడు. ఎవరు కట్టారన్నది కాదు కానీ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ ఎవరి పిల్లలు వాళ్ళ అమ్మల దగ్గరికి వెళ్తే మొత్తం వాయింపుడే. ఎందుకంటే బిగుసుకోంటే ప్రాణం పోయింటే ఏమైంది అన్నట్టు ఆ జ్ఞాపకం కూడా వచ్చిందనమాట. అది తలుచుకుంటూ ఉంటే, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉంటే. తర్వాత ఇంటి విషయం. సో ఇప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు ఇంత పెద్దిల్లు ఉండాలి, మాకు ఇన్ని బెడ్రూమ్లు ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కదా. సో నేను మా వారు కూడా అప్పుడప్పుడు అనుకుంటాం, అబ్బా ఇన్ని బెడ్రూమ్లు ఉండకూడదు, మనం ఏదో ఎవరు పాటికోళ్ళు ఉన్నట్టున్నారు, అదే ఇల్లు చిన్నదైతే అందరూ కలిసి ఉంటాం కదా అన్నట్లు అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు జనరేషన్కి అప్పుడు జనరేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఏంటంటే చిన్న ఇల్లు అయినా కూడా అందరం ఒకే దగ్గర కలుసుకొని పడుకునేటప్పుడు అందరం ఒకే దగ్గర పడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సంతోషంగా కూడా ఉండేదన్నమాట. అందరూ అంత చిన్న ఇల్లులో కూడా అందరూ సర్దుకొని పడుకోవడం. ఈవెన్ బంధువులు వచ్చినప్పుడు కూడా నాకు బాగా గుర్తుంది, ఎక్కువ మంది బంధువులు మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకోండి, అప్పుడు ఏంటంటే అందరికీ మంచాలు కానీ సాపలు కానీ ఒకరింట్లో ఉండవు కదా. సో అందరింట్లో మంచాలు తీసుకొచ్చేసేవాళ్ళు అనమాట. చిన్న ఫంక్షన్ అయినా కూడా మా వాకిటి ముందరంతా 10-15 మంచాలు వేసేసేవాళ్ళు, బెడ్లు తీసుకొచ్చేవాళ్ళు, సాపలు తీసుకొచ్చేవాళ్ళు. అట్లా అందరూ షేరింగ్ బాగుండేది అనమాట. సో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే మన ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లేది, అట్లాగే వాళ్ళ నుంచి మనం తీసుకునేవాళ్ళం. సో ఇచ్చి పుచ్చుకోవడాలు ఎక్కువ ఉండేవి అనమాట. అదేవిధంగా ఏ పిండి వంటలు చేసుకున్నా, ఏ చిన్న గారెలు చేసుకున్నా, వడలంటే అందరికి అర్థం కాదు కాబట్టి గారెలు చెప్తున్నాను,
అందరూ షేరింగ్ చేసుకునేవాళ్ళం. అది మా ఊర్లో ఇప్పటికి కూడా ఉందనుకోండి, కానీ చాలా ఊర్లో అవన్నీ కూడా ఆప్యాయతలు లేవు. ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు అట్లా ఉండడం. చాలా విలేజెస్ లో కూడా వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నట్లున్నారు, కానీ కొన్ని విలేజెస్ తో బాగా షేరింగ్ ఉంటుంది. సో మన వీడియోస్ లో కూడా మీరు చూసే ఉంటారు, చాలా సార్లు మీరు చెప్పడం కూడా జరిగింది, మీరు బాగుంటారని, మీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఒకరికొకరు బాగుంటారని. సో ఆ షేరింగ్ కూడా ఇప్పుడు లేదనమాట. సో మనం ఉన్నాం, మనం తలుపులు వేసుకుని లోపల ఉన్నాం. సో దేశంతో లోకంతో సంబంధం లేనట్టు ఉంటాం అనమాట ఇంట్లో ఉంటే. కానీ పల్లెటూరులో పని అంతా అయ్యాక అందరూ వచ్చి సరదాగా ఒక చోటు కూర్చొని మాట్లాడుకోవడం, సో వాళ్ళ బాధలు వీళ్ళు షేర్ చేసుకోవడం, వీళ్ళ బాధలు వాళ్ళు షేర్ చేసుకోవడం. ఇంకా బాధల విషయానికి వచ్చేసినట్లయితే ఆ రోజుల్లో చాలా తక్కువ బాధలు ఉండేవి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆశలు లేవు వాళ్ళకి. ఏంటంటే బతకడానికి వాళ్ళు సంపాదించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనం లగ్జరీస్ కోసం బతుకుతున్నాం అని చెప్పచ్చు. వచ్చే పంటతోనే ఆ సంవత్సరం మొత్తం వాళ్ళు ఏ విధంగా హ్యాపీగా ఉండగలుగుతారా అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకుని ఆ విధంగానే ఉండేవాళ్ళు అనమాట. సో ఒకరితో జెలస్ ఎక్కువ ఉండేది కాదు ఆ రోజుల్లో. సో వాళ్ళకుంటే మనకు లేదే అనేది ఉండేది కాదు. ఉన్నంతలో అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే బట్టలు కానీ నగలు కానీ ఎక్కువ ఉండేవి కాదు. సో ఒక పెళ్ళంటే వడ్డాణం ఎవరికో ఒకరికి ఉండేది. ఆ పెళ్ళంటే ప్రతి ఒక్కరికి ఊళ్ళో వాళ్ళందరికీ వాళ్ళ వడ్డాణమే. సో పెళ్ళప్పుడు మాత్రం వడ్డాణం పెట్టుకున్నాడు. నగలు కూడా ఆ రోజు ఆర్టిఫిషియల్ నగలు ఉండవు కాబట్టి ఎవరైనా ఒకరింట్లో ఉంటే ఆ పెళ్ళిళ్ళకి అదో మీరు నెక్లెస్ అది పెళ్లి కూతురికి ఇంపార్టెన్స్. అప్పుడు పెళ్లి కూతురికి మాత్రమే నగలన్నీ అందరి దగ్గర ఎవరెవరి దగ్గర ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ పెళ్ళి అవ్వగానే భద్రంగా వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు అనమాట. సో ఇంత షేరింగ్ ఉండేది, గోల్డ్ కూడా షేరింగ్ ఉండేది. సో ఆ రోజు ఇప్పుడుతో కంపేర్ చేసుకున్నప్పుడు నాకు ఎందుకు ఆ రోజులే బాగున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే హ్యాపీగా ఈవెన్ ఫుడ్ విషయం కావచ్చు, ఎంజాయ్ చేసే విషయం కావచ్చు, వాళ్ళకి హ్యాపీగా ఉండడం కావచ్చు, కంపేర్ చేసుకుంటే మనం ఇప్పుడు ఎంత డబ్బులు సంపాదించి ఎంత ఇది ఎంజాయ్ చేయాలన్నా ఒక తృప్తి అయినా ఏమంటారు అంత ఫుల్ సాటిస్ఫాక్షన్గా మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనిపిస్తుంటుంది పాత రోజులు ఇప్పుడు మనం కంపేర్ చేసుకున్నప్పుడు. ఇంకా ఏంటంటే మనం ఎప్పుడైనా షాప్కి వెళ్ళేటప్పుడు 20 రూపాయలు ఇస్తే దానికి సామాన్లు చాలా వచ్చేటివి. అవన్నీ తీసుకొస్తుంటే ఆ షాప్ అయిన బెల్లము లేకపోతే శనగలో చేతిలో పెట్టేవాడు చిన్నపిల్లలు పోతే. సో ఆ బెల్లము శనగలో తింటా అది బరువైనా సరే అది బరువు అనిపించేది కాదు, హ్యాపీగా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇక్కడ నేను ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను. సో మా అమ్మ ఒకసారి షాప్కి పంపించినప్పుడు ఎక్కువగా నన్ను పంపించేది కాదు. ఎక్కువగా ఎవరో ఒకళ్ళు అంటే మాకు పశువుల దగ్గర వాళ్ళు లేకపోతే తోట దగ్గర వాళ్ళు మనుషులు ఎక్కువ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళనే ఎక్కువ పంపించేది అనమాట. సో ఎప్పుడు వాళ్ళు అందుబాటులో లేనప్పుడు మాత్రమే నన్ను పంపించేది. పంపించినప్పుడు ఏంటంటే అక్కడ కిలో హాఫ్ కిలో అట్లా ఉంటాయి కదా, అవి వెయిట్ చేసేటివి 25 గ్రామ్స్ మాత్రం ఇత్తల్లో ఉండేది. మిగతా అన్ని ఐరన్లో ఉండేవి. 25 గ్రామ్స్ మాత్రం ఇత్తల్లో ఉండేది. నాకెందుకో దాన్ని భలే ముచ్చటేసింది, దాన్ని తీసుకుని వెళ్ళిపోవాలా అని చెప్పి. సరే ఆ 25 గ్రామ్స్ది తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసాక అమ్మకు చెప్పిన వస్తువులన్నీ ఇచ్చేసి అది నా చేతిలో ఉండడం అమ్మ గమనించింది. ఏంటి అని అడిగింది. ఇట్లా చూపిస్తే ఇది నాకు బాగా నచ్చింది తీసుకొచ్చేసాను అంటే, తీసుకొచ్చేసావు కదా కొట్టుకొచ్చేసావు, తప్పు, ఇలా చేయకూడదు, నువ్వు పోయి ఇచ్చేసిరా వాళ్ళకి అని చెప్పింది. నేను బాను, వాళ్ళు తిడతారు, వాళ్ళు కొడతారేమో, నేను బాను అని చెప్పాను. లేదు అదే పని అబ్బాయి చేత పంపించమంటే, లేదు నువ్వే వెళ్ళి వాళ్ళకి క్షమార్పణ చెప్పేసి ఇంకెప్పుడు చేయను మీ షాప్లో అని చెప్పి ఇది ఇచ్చేసిరా అని చెప్పింది. నాకైతే చాలా భయం వేసింది అప్పుడు, వాళ్ళు ఏమన్నా కొడతారేమో తిడతారేమో అని. కానీ అమ్మ ఆ రోజు సమర్థించుంటే ఇంకా మనం కొన్ని దొంగతనాలు చేసి ఉండేవాళ్ళు మేము. కానీ ఆ రోజు ఏంటంటే నాకు బుద్ధి రావాలని చెప్పి నన్నే ఎత్తుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి రమ్మంది. సో అక్కడ ఇచ్చేటప్పుడు మేము అదే ఎత్తుక్కుంటా ఉన్నాము, 25 గ్రామ్స్ ఇవ్వాలంటే నువ్వు ఎత్తుకెళ్ళావా అని చెప్పి ఆ షాప్ అతను అన్నాడు. నాకు నిజంగా ఆయన ఫేస్ ఇప్పటికి కూడా అలాగే గుర్తుంది. ఆయన ఒకలాగా కోపంగా చూస్తూ తిట్టలేదు, కానీ ఇట్లా ఎత్తుకెళ్ళావా అనేది మాత్రం అడిగాడు. అది భయంగా గుండె అనేవాడు దాన్ని, అది ఇచ్చి వచ్చిన జ్ఞాపకం. తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అమ్మ తులిప్ పనులు ఏమైనా చేస్తే నాకు బాగా గుర్తుంది. మాకు 4-5 పనులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ సాయంకాలం అయితే భోజనానికి అందరూ ఒకేసారి వచ్చేవాళ్ళు అనమాట. సో ఆ టైంలో వాళ్ళు వచ్చి ఇంట్లో నిల్చున్న టైంలో వాళ్ళ ముందు మమ్మల్ని గుంజలు తీయమని చెప్పారు. నేను కానీ అన్నయ్య కానీ తప్పు చేస్తే వాళ్ళ ముందు 100 గుంజలు తీయాలి, వాళ్ళే లెక్క పెట్టాలి. సో వాళ్ళకి లెక్క రాదు, ఏ రాదు. వాళ్ళలో ఎవరో కొద్దో గొప్ప ఏదో జ్ఞాపకంగా లెక్క పెడతారు కదా, అలా లెక్క పెట్టేవాళ్ళు. వాళ్ళు మాకు ఒకలాగా అవమానం అయిపోయేది అనమాట. సో పని వాళ్ళ ముందు మమ్మల్ని ఇలా గుంజలు తీయమందే అని చెప్పి ఒకలాగా అవమానం అయిపోయేది.
అట్లా అమ్మ మాకు పనిష్మెంట్ ఇచ్చేది. అందువల్ల వాళ్ళ ముందు గుంజీలు తీయాలనేసి మేము ఎక్కువగా తులిప్ పనులు చేసేవాళ్ళం కాదు. ఎక్కువ అన్నయ్య తులిప్ పనులు చేసేవాడు. అన్నయ్యకి నేను సపోర్ట్ చేస్తూ అన్నయ్య కూడా పోయేదాన్ని. అది కూడా జ్ఞాపకం వచ్చింది నాకు, చిన్ననాటి జ్ఞాపకం. ఇప్పుడు మన పిల్లల్ని అపురూపంగా పెంచుతున్నారు, అప్పు చేసినా చెప్తున్నారు కానీ కొట్టేవాళ్ళు లేరు. అప్పుడైతే నాకు బాగా గుర్తుంది, మా అమ్మ నా అన్నయ్యని బాగా దూడ పొలుపుతో కొట్టేది. తర్వాత నన్ను పొలుపుతో కొట్టిన జ్ఞాపకం లేదు కానీ అన్నయ్యని మాత్రం బాగా చాలాసార్లు పొలుపుతో కొట్టింది అమ్మ, అది జ్ఞాపకం ఉంది. నన్ను ఎక్కువ చేత్తోనే కొట్టేది, అన్నయ్యని మాత్రం పొలుపుతో కొట్టేది ఎప్పుడు, అది జ్ఞాపకం వచ్చింది. తర్వాత వచ్చి ఎగురుతున్న విమానం. సో విమానం ఎప్పుడు కూడా మనం చిన్నప్పుడు పెద్దదిగా మనం చూడలేదు. అసలు విమానం ఆకారం ఎంత పెద్దది ఉంటుందో కూడా మనకు తెలియదు. చాలా చిన్నదిగా ఎక్కడో సౌండ్ వస్తుంటే దాన్ని ఇలా చేయబెట్టుకొని అది పోయినంత దూరం చూస్తూ ఉండేవాళ్ళం. నైట్ మేము బయట మంచాలు వేసుకొని పడుకుంటే అప్పుడు శబ్దం పోతూ ఉంటే ఆ లైట్ ఏదైతే ఉందో అది పోతూ ఉంటే ఆ లైట్తో 3 లైట్లు వెలిగేటివి అనమాట. అవి చూస్తూ ఆ శబ్దాన్ని వింటూ ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. విమానం రోజు కూడా వచ్చేది కాదనమాట, ఎప్పుడో ఒక సౌండ్ వచ్చేది, అదొక ఆనందం విమానం చూస్తే. తర్వాత నాకు అప్పుడు అనిపించేది, అంత పైన వచ్చిన అంత హైట్లో పోతే వాళ్ళు ఎలా, వాళ్ళకి ఊపిరి ఆడుతుంది, వాళ్ళకి అన్నం ఎట్లా, అంతసేపు అంత హైట్లో ఉన్నప్పుడు ఎట్లుంటారు వాళ్ళు, ఇంకా వాడు బాత్రూమ్ పోవాలంటే ఎట్లా, ఇవన్నీ మాకు చిన్నపిల్లకాయలు అప్పుడు అనుకునేవాళ్ళం అనమాట. కాకపోతే ఆ రోజుల్లో ఎక్కువగా వేరే కంట్రీస్ పోయే వాళ్ళే విమానంలో ఎక్కేవాళ్ళు అని మాత్రమే మాకు తెలుసు. దగ్గర తిరిగేదానికి ఇంత సౌకర్యాలు కూడా ఉండేటివి కాదు కాబట్టి అదొక జ్ఞాపకం. సో ఇంకా బైకుల విషయానికి వస్తే ఎక్కడో కనిపించేది అనమాట. విలేజెస్లో బైక్లు అసలు ఉండేటివి కాదు, సైకిళ్ళు కూడా ఉండేటివి కాదు. చాలా రోజుల తర్వాత సైకిళ్ళు వచ్చాయి. రాజదూత్, బుల్లెట్ అవి 2 ఉండేటివి అనమాట బైక్లు ఎక్కువగా మేము చూసినవి చిన్నప్పుడు. ఇక కారు, మా ఊర్లో కారు వస్తే అదొక ఆనందం. ఎందుకంటే పెళ్లికి ఎక్కువగా కార్లు బాడుకు తీసుకొని వచ్చేవాళ్ళు. అప్పుడు ఆ కారు ఆరని చూస్తే ఓ పెళ్లి కూతురు వస్తుంది అన్నట్లు తెలిసేదనమాట. అప్పుడు అంబాసిడర్ కార్ ఎక్కువగా వాడేవాళ్ళు. సో కార్లు కూడా ఎవరికి అందుబాటులో ఉండేటివి కాదు. అయినా కూడా ఏవి లేకపోయినా, సౌకర్యాలు లేకపోయినా ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్కి వచ్చినట్లయితే బీరువా తెరిస్తే కింద పడిపోయిన బట్టలు, చేతి నిండా డబ్బు, మెడలో 6 తులాల నగలు, పెద్ద ఇళ్ళు, కార్లు, ఇంకా హోమ్ థియేటర్స్, సౌండ్ సిస్టమ్స్, పెద్ద టీవీలు, చేతిలో ఫోన్లు, అరచేతిలో స్వర్గాలు అనుకోవాలి. కానీ క్షణంలో మన ముందుండే తినుబండారాలు, సౌకర్యాలు. అయినా చిన్నప్పుడు పొందిన ఆనందం ఇప్పుడు లేదు. ఎందుకు? చిన్నప్పుడు కోరుకున్నవన్నీ ఇప్పుడు పొందాం కదా, ఎందుకు ఆనందం లేదు అని అనుకున్నట్లయితే మార్పు ఎక్కడ? మార్పు ఎందులో? మనలోనా, మనుషుల్లోనా, కాలంలోనా, పరిసరాలలోనా, ఎందులో చెప్పవా? తెలిస్తే ప్రస్తుతం అందరి మనసుల్లోనూ స్వార్థం నిండిపోయింది. సో ఇది ఎవరు రాశారో కానీ చాలా బాగా రాశారు. సో వాళ్ళ పేరు కూడా ఉన్నట్లుందేడా, గోపాలకృష్ణమూర్తి, అంటే ఈయన లాయరు. సో గోపాలకృష్ణమూర్తి గారు రాశారనమాట ఇవన్నీ కూడా. సో ఈయన రాసినవి చదువుతూ ఉంటే నిజంగా నేనైతే చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాను. ఇది చూస్తున్న మీరందరూ కూడా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఆ రోజు ఆనందం ఉంది, ఈ రోజు లేదు అనేది మీకు కూడా తెలిసే ఉంటుంది. కానీ మనం అసలు ఎందుకు ఇలా అవుతుంది, దేనికి అని మనం విమర్శించుకున్నట్లయితే మనకు ఆన్సర్ దొరుకుతుందేమో చూద్దాం. సో మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కమెంట్లో రాయండి. ఓకే ఫ్రెండ్స్, మిమ్మల్ని కూడా నేను పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళిపోయాను అనుకుంటా. మీతో వీడియో చేయడం కోసం నేను కూడా నా జ్ఞాపకాలను మీతో షేర్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి కొన్ని మెమరీస్ని మనం అప్పుడప్పుడు ఒక వీడియో రూపంలో అందరినీ ఒకసారి పాత జ్ఞాపకాల్లోకి, పాత రోజుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.